ఒక మనిషి పలికిన మాట వల్ల వర్షం ఆగిపోయింది. రాజు ఎదుట నిలబడి ప్రకటించేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ ధైర్యం ఉన్న ప్రవక్త ఏలియా. ఆహాబు ఇశ్రాయేలు ఉత్తర రాజ్యానికి 7వ రాజు. తన తండ్రి ఒమ్రీ తర్వాత అధికారంలోకి వచ్చాడు. అతడు సిదోనీయుల యువరాణి యెజెబెలును వివాహం చేసుకున్న తర్వాత ఆమె ప్రభావంతో నిజదేవుడైన యెహోవాను విస్మరించి బయలు మరియు ఆషరా దేవతలను పూజించడం ప్రారంభించాడు. ఈ ఘోర పాపాలకు ఫలితంగా దేవుడు గిలాదు నివాసి తిష్బీయుడైన ఏలియాను పంపాడు. ఏలియా రాజు ఏం చేస్తాడు అనే భయాన్ని పక్కన పెట్టి దేవుని మాటకు లోబడి ఆహాబు ఎదుట నిలబడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించాడు. ఆ ప్రకటనతో భూమిపై 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు ప్రారంభమైంది. పంటలు ఎండిపోయాయి. ఆకలి ప్రజల జీవితాలను కుదిపేసింది. ఆహాబు మరియు యెజెబెలు ఏలియాను హింసించడానికి ప్రయత్నించారు. అయినా ఏలియా వెనక్కి తగ్గలేదు. దేవుని మాటకు లోబడి రాజు ఎదుట కరువు విషయాన్ని ప్రకటించిన ఈ సంఘటన దేవునిపై అతనికి ఉన్న అంతులేని విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచింది.